డీజిల్తో నడిచేవి ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సో పెట్టేశారు పక్కన. ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇంటికి ఆ దోలేసాలు గోడకి మొత్తం. ఇది వచ్చేసరికి గుడివాడ రైల్వే స్టేషన్ అనమాట. స్టేషన్ కోడ్ GDV. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. డివిజన్ వచ్చేసరికి విజయవాడ డివిజన్. ఐ గెస్ ఇట్స్ ఏ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాను 0780 గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే ఎవ్రీడే అయితే ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ 3:50కి అయితే ఉంటుంది. అండ్ మచిలీపట్నం వచ్చేసరికి 5 o'clock అయితే చేరుకుంటుంది. స్టేషన్లోకి ఎంట్రీ అవ్వగానే నెక్స్ట్ కమింగ్ స్టేషన్స్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే బోర్డు అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి బుకింగ్ ఆఫీస్, రిజర్వేషన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ నార్మల్గా టికెట్ ఇచ్చే కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ వెండింగ్ మెషిన్ అయితే పనిచేయడం లేదు. టికెట్ అయితే తీసుకున్నాను. గుడివాడ జంక్షన్ నుంచి మచిలీపట్నం వరకు 37 km అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ అయితే తీసుకున్నారు. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. ఈ గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మచిలీపట్నానికి అయితే ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. ఈ గుడివాడలో టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మచిలీపట్నం అనేది ఒక టెర్మినల్ స్టేషన్, అంటే ఒక డెడ్ ఎండ్ స్టేషన్. అక్కడితోనే ట్రాక్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఇదే అనమాట మన కోచ్. 3:2 షీటింగ్ రేషియోలు అయితే ఉంటాయి. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ కూడా వర్క్ అయితే అవుతున్నాయి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా 4 o'clockకి. 10 minutes డిలే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. మనమైతే గుడివాడ జంక్షన్ నుంచి అయితే బయటకైతే వచ్చాము. స్టేషన్ కోడ్ GDV. మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ మచిలీపట్నం. మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి టువర్డ్స్ భీమవరం అండ్ నర్సాపూర్ వెళ్ళే లైన్. మనమైతే మచిలీపట్నం వెళ్ళే లైన్లోకి అయితే డైవర్షన్ అయితే తీసుకున్నాం. గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు 35 km అయితే వస్తుంది. టోటల్గా 8 స్టాప్స్లో అయితే అవుతుంది ఈ ట్రైన్. టోటల్గా 1 hour అయితే టైం అయితే తీసుకుంటుంది. అండ్ మీకు కనిపిస్తుందా, ఒకరైతే అక్కడ కూర్చొని సిగరెట్ అయితే కాలుస్తున్నారు. మన ట్రైన్ ఆకే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి న్యూజల్లా రైల్వే స్టేషన్. ఇది వచ్చేసరికి 2 ఎలక్ట్రిఫికేషన్ లైన్స్ అయితే ఉన్నాయి పక్క. ఇంటికి ఆ దోలేసాలు గోడకి మొత్తంలో. వెల్కమ్ టు న్యూజల్లా రైల్వే స్టేషన్. స్టేషన్లోకి ఇదే ఎంట్రీ అండ్ ఇదే ఎగ్జిట్ అనుకుంటా. క్యూట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. చిన్నగా ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. మనమైతే న్యూజల్లా స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మనమైతే గుడ్లవల్లేరు స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. బాయ్ బాయ్ గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్. ఇటుపక్క కూడా చిన్న లుక్ అయితే వేయండి. ఫుల్ గ్రీన్. ఇక్కడ లూప్ లైన్లోకి అయితే వెళ్తాము. మన ట్రైన్ అయితే మెల్లిగా ట్రాక్ చేంజ్ కూడా అయిపోతుంది. చెరువు అనుకుంటా, చేపల చెరువు అనుకుంటా. బాగుంది కదా ఇలా చూడడానికి. అండ్ మనమైతే కావుతరం స్టేషన్కి అయితే వచ్చాము. వీడెవడ హ్యాపీగా లెగ్స్ పెట్టి మరి పడుకున్నాడు. కావుతరం స్టేషన్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇవి చూసారా, ఓల్డ్వి డెమో ప్యాసింజర్స్, డీజిల్తో నడిచేవి. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. సో పెట్టేశారు పక్కన. ఒకప్పుడైతే ఎలక్ట్రిఫికేషన్ లేనప్పుడైతే ఈ రూట్లో అయితే డీజిల్తోనే రన్ అయ్యేది.
ఇది చూడండి, సన్సెట్. మా ట్రైన్ సిచ్యువేషన్ అయితే ఇది. జనాలు అయితే లేరు, ట్రైన్లు అయితే ఖాళీగానే తిరుగుతున్నాయి రూట్లోని. అలా చిన్న టర్నింగ్, బట్లమన్నాడు స్టేషన్కి అయితే వస్తున్నాం మనం. వెళ్తున్నాము. వడ్లమన్నాడు స్టేషన్. కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. ఎందుకు అన్నాసం గెలిపి తీసుకుని ఏం చేసుకుంటున్నాడు? ఫీజు పాడేస్తున్నాడు. బాయ్ వడ్లమన్నాడు రైల్వే స్టేషన్. ఇటుపక్క స్టేషన్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి, షార్ట్ అండ్ స్వీట్ లాగా. ఇవైతే మాత్రం పొలాలు అయితే మునిగిపోయి ఇటుపక్క. అండ్ అటు సైడ్ కూడా అలాగే మునిగిపోయి పొలాలు. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 90. మనమైతే లూప్ లైన్లోకి అయితే వెళ్తాము. నెక్స్ట్ అయితే స్టేషన్ అయితే వస్తుంది. మన ట్రైన్ అయితే మెల్లిగా లూప్ లైన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ గేట్ ఓపెనింగ్ కోసం ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. మన ట్రైన్ వెళ్ళిపోతే వీళ్ళకి పండగే. వీళ్ళందరూ మన స్టేషన్ నుంచి దిగిన వాళ్ళే, మన ట్రైన్ నుంచి. ఈ పేడన రైల్వే స్టేషన్ వరకు మన ట్రైన్ అయితే 26 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది మచిలీపట్నానికి. ఎగ్జాక్ట్గా 4 మినిట్స్ ఆగిన తర్వాత అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి, ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. పేడన ఓల్డ్ రైల్వే స్టేషన్ అనుకుంటా ఇది. బాయ్ పేడన. ఇటుపక్క కూడా ఒక రైల్వే గేట్ అయితే ఉన్నది. ఇటుపక్క కూడా చెరువులు అయితే ఉన్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులను. మనమైతే చిలకలపూడి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్లో అయితే కొంచెం ముందున ఉన్నారు జనాలు ఉన్నట్టయితే ఉన్నారు. అక్కడికి ఇదే వేసాలు. ఇక్కడైతే చాలామంది అయితే దిగిపోయారు మా ట్రైన్ నుంచి. మనమైతే చిలకలపూడి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము.
నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మచిలీపట్నం, అదే మన డెస్టినేషన్ స్టేషన్ అనమాట. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తాం అనుకుంటా. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 15, స్లోగా తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసరికి మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది కోచ్ మెయింటెనెన్స్ ఏరియా మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి ధర్మవరంకి 17-15 అయితే వెళ్తుంది. వెల్కమ్ టు మచిలీపట్నం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ MTM. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము మచిలీపట్నం రైల్వే స్టేషన్కి. టైం వచ్చేసరికి 5:03 అయితే అవుతుంది. నేనైతే మచిలీపట్నం స్టేషన్కి అయితే చేరుకున్నాను. ట్రాక్స్ వచ్చేసరికి ఎక్కడితో ఎండ్ అనమాట, ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే లేదు. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.